ఈయన నిజమైన దేవుడు, ఉన్నవాడు, నా నుంచి దమ్మిడి కూడా ఆశించకుండా నా పట్ల కార్యాన్ని చేయడానికి తను తాను అర్పించుకున్న ఏకైక ప్రేమామూర్తి నిజ దేవుడు నా యేసు. నాకు అర్థమైపోయింది. ఒకవేళ ఏదన్నా చర్చిలో ఇవ్వాల్సి వచ్చి ఇచ్చినా అది ఆయన కోసం కాదు, మన కోసమే. మరి ఆయనకేమన్నా మన బిర్యానీ పెట్టడానికి ఏంది? అరే అబ్బాయి కథ చిల్లరేంట్రా, బిర్యానీ తింటానని అడుక్కుంటాడు ఆయన. నువ్వు ఒకవేళ కానుక ఏదైనా ఇచ్చిందా, దశమ భాగం ఇచ్చిందా, ప్రథమ ఫలం ఇచ్చిందా, ప్రతిష్టార్పణ ఇచ్చిందా, ఇదిగో నాకున్న దానిలో నీకు ప్రేమ చూపుతున్నాను ప్రభా, నీ పరిశుద్ధులకి ఇది వాడు, నన్ను ఇంకా ఆశీర్వదించు అని విశ్వాసంతో విత్తుతున్నావు నీ దగ్గర ఉన్నదాన్ని. ఎందుకోసం? నీవు తిరిగి దీవెన పొందడానికి. రెండవది, నీ తోటి వారి అక్కర తీర్చడానికే తప్ప ప్రభు ఏదో బిర్యానీ తినడానికి కాదు. అవసరం ఆయనకి.